ఐదవ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అర్జునుడు ఇక్కడ మహానుభావాన్ అంటే ఎవరిక్కడ మహానుభావులైన తన గురువులు వాళ్ళని నేను చంపక భైక్ష్యం అభిభోక్తుం అంటే భిక్షాన్నము ఆయనను తినుటకు భోక్తుం నేను శ్రేయస్కరమని భావించుచున్నాను. గురువుల్ని చంపి ఆ నెత్తుటి కూడు అంటే రుధిర ప్రతిక్తం రక్తసిక్తమైన అండ్ అర్ధకామ రూపములైన ఆ భోగాలను ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను. సో అర్జునుడు ఇక్కడ వాదనను అంటే అర్జునుడు తన జీవనోపాధి కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు, కానీ ఆ వాదనని ఆయన తిప్పికొడుతున్నాడు. ఇక్కడ భిక్షాటను అడుక్కొనైనా జీవిస్తాను కానీ నీచమైన నేరాన్ని మాత్రము నేను చెయ్యను. ఒకవేళ చేసినా తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా లోకంలో లభించే ధనము అధికారం వంటి వాటిని అనుభవించనీయదు అని గొప్పగా నమ్ముతున్నాడు ఆయన. అంట షేక్స్పియర్ ఒక గొప్ప ఆంగ్ల రచయిత మనకు తెలుసు. ఆయనది నాటకం మెక్బెత్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులో ఒక వ్యక్తి తన అంతఃకరణం అంటే మనసులో నేరం చేసిన భావన వలన తన న్యాచురల్గా సహజమైన నిద్రను కూడా పొందలేకపోతాడు. ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ఆ ధనము అధికారం గురించి ఏం చెప్పాలి. సో మెక్బెత్ స్కాట్లాండ్లో ఒక ఉన్నతమైన వ్యక్తి. ఒకసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వస్తాడు. రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవడానికి మెక్బెత్ భార్య అతన్ని రెచ్చగొట్టిందనమాట. భార్య సలహాకి ప్రభావితమయ్యి మెక్బెత్ రాజుని హత్య చేస్తాడు. దీనితో మెక్బెత్ అతని భార్య స్కాట్లాండ్ రాజు మహారాణిలాగా పట్టాభిషిక్తులవుతారు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మెక్బెత్ తన భవంతిలో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి అటు ఇటు నడుస్తూ కనిపించేవాడు. ఆ రచయిత ఇలా చెప్పాడనమాట, మెక్బెత్ హ్యాత్ కిల్ స్లీప్ అండ్ సో మెక్బెత్ షాల్ స్లీప్ నో మోర్. సో మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది, అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నదా అన్నట్టుగా. సో అర్జునుడు కూడా అతను గొప్పవాళ్ళైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలు అవి రక్తంతో కలంకితమైనందున తన అంతఃకరణ వాటిని ప్రశాంతంగా అనుభవించనీయదు అని అర్జునుడు వాదిస్తున్నాడు ఇక్కడ. సో ఈయన వాదన వినడానికి చాలా రోబస్ట్గా లాజికల్గా ఉంది కదా. మనల్ని మనం అర్జునుడి ప్లేస్లో ఊహించుకుంటే అతను చెప్పేది 100% కరెక్ట్ అనిపిస్తుంది. దీన్నే మనం సోఫిస్టికేటెడ్ బగ్ అనుకోవచ్చు. బట్ కృష్ణ విల్ స్లే దిస్ టోటలీ. ఆయన వాదనలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. ఈయనకు జాలి దయ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు పాండవులకి విషం పెట్టినప్పుడు ఎందుకు రాలేదు అంటే ఇది ధర్మం కాదు, కేవలము అటాచ్మెంట్ అని మనం చెప్పుకున్నాం. ఇట్స్ సెలెక్టివ్ మొరాలిటీ అంటే సౌకర్యవంతమైన ధర్మము. అండ్ బగ్ ఆఫ్ ఐనెస్ అహంకారము, నేను చంపుతున్నాను వీళ్ళు నా వాళ్ళు నేను అని. సో అందుకే అతనికి బాధ వస్తుంది. అండ్ బిచ్చమెత్తుకోవడం అనేది ఆధ్యాత్మికత కాదు, అది ఒక ఎగ్జిట్ కమాండ్. సో బాధ్యత నుండి తప్పించుకోవడం. ధర్మస్థాపన కోసం పోరాడకపోతే రేపు లోకం మొత్తం అధర్మం వైపు వెళ్తుంది. సో అది ఇంకా పెద్ద ఫెయిల్యూర్ లోకానికే. సో ఈ లాజిక్స్ అన్నీ అతనికి భయం నుండి వచ్చాయి, జ్ఞానం నుండి కాదు. మనం కూడా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయాన్ని తప్పించుకోవడానికి చాలా మంచి కారణాలు వెతుకుతాము. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఆ హార్డ్ ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తేనే మనము మెయిన్ క్యారెక్టర్ అవుతాం కదా. గమనించారా, చాలా లెంథీగా ఉంటుంది ముందు శ్లోకాల కంటే. మనం భగవద్గీతలో చాలా శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. అంటే 4 పాదాలు ఉండి ఒక్కో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. టోటల్ 32 అక్షరాలు ఉంటాయి. కానీ ఈ శ్లోకము పాదానికి 11 అక్షరాలు ఉంటాయి. సో అర్జునుడిలో ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు వ్యాస మహర్షి ఆ ఫీలింగ్ని తట్టుకోవడానికి త్రిష్టుప్ ఛందస్సును వాడారు. ఇక్కడ స్టాండర్డ్ డెఫినేషన్ నుండి అల్ట్రా హెచ్డి 4కి మారినట్లు అనమాట. ఎక్కువ డేటా ఎమోషన్స్ పట్టాలంటే మరి పెద్ద కంటైనర్ కావాలి కదా. సో గురున హత్వాహి మహానుభావన్ మొత్తం 11 అక్షరాలు. తర్వాత శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకి 11 అక్షరాలు. అలా నేను ఏం చెప్పాను ముందు శ్లోకాలలో, అర్జున ఈజ్ యూజింగ్ ఎడ్యుకేటెడ్ ఎస్కేపిజం. కానీ కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు అనమాట ఒక ఓజీలాగా, నువ్వు వెళ్ళిపోతే సమస్య సాల్వ్ అవ్వదు, అధర్మం గెలుస్తుంది, అది నీకు విరుద్ధము. ఇంత లెంథీగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తుంటే కృష్ణుడు మాత్రం ఒక షార్ట్ పవర్ఫుల్ స్ట్రైట్ యాక్షన్ చేయమంటున్నాడు. సో బెగ్గింగ్ ఈజ్ బెటర్. మహానుభావుని గ్రేట్ సోషల్ నేను డిలీట్ చేయలేను. బ్లడ్ స్టెయిన్డ్ ఫుడ్, ఆ స్టెయిన్డ్ సక్సెస్ అవుట్పుట్ నాకు వద్దు అంటున్నాడు. సో ఆ సనాతన తమహ
చూపించిన దారిలో నడుద్దాము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం.